స్వాగతం. సికింద్రాబాద్ లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో భాగంగా అపాయింట్ ఆర్డర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగాల భర్తీలో ఎన్నో అవకతవకలు, పరీక్షా పత్రాల లీకేజీలు జరుగుతున్నాయని, కేంద్రం నిర్వహించే ఉద్యోగ భర్తీలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా భర్తీ చేస్తున్నామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధిగాంచిన ఇందిరా పార్కులో గంధం చెట్లను దొంగిలించడానికి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. ఇటీవల ఇందిరా పార్కులో 10 గంధపు చెట్లను దొంగిలించిన నిందితులు పోలీసులకు చిక్కక ముందే మరోసారి ఇందిరా పార్కులో 8 చెట్లకు ఒక చెట్టు నరికివేయడంతో పాటు 8 చెట్లకు ఘాట్లు పెట్టి వెళ్లిపోయారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు కూకట్పల్లి కైతలాపూర్ మైదానంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం జరగనున్నాయి. సభాస్థలం ఏర్పాటు, భూమి పూజ కార్యక్రమాన్ని శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టిటి జనార్దన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎన్టీ రామారావు కుమారుడు రామకృష్ణ తదితరులు ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలో కేరళ స్టోరీ సినిమాను ప్రదర్శనను నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సినిమాను ప్రదర్శిస్తున్న నటరాజ్ డీలక్స్ థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ము కాసేలా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సినిమా ప్రదర్శనను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో లోకేష్ యాత్రకు సంఘీభావంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ పిలుపు మేరకు ఆచంట నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక ఫలితాలు చారిత్రాత్మకమైనవని, ప్రధాని వద్ద దేనికి సమాధానం లేదని ఏఐసిసి అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. అందుకే మీడియా విపక్షాలను బిజీగా ఉంచడమే ప్రధాని పని అన్నారు. కర్ణాటకలో జరిగిన 48 సభల్లో ప్రధాని అదే చేశారన్నారు. యువతకు ఉపాధి కల్పన కోసమే ప్రధాని మోడీ నాయకత్వంలో రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ వెల్లడించారు. విశాఖ నగరంలో పోర్టు స్టేడియంలో 5వ రోజు గార్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 10 లక్షల మందికి ఉపాధి కల్పనే తమ ధ్యేయమన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యమని కేంద్ర గృహ నిర్మాణ పట్టాభివృద్ధి శాఖ మంత్రి కిషోర్ కౌశల్ అన్నారు. విజయవాడలో జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పొత్తులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అంతేకాదు తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నట్లుగా వచ్చిన కథనాలను ఆమె కొట్టిపారేశారు. తమది పేదలు, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అన్నారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా బస్తీ దవాఖానాలలో సేవలు అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో అన్ని సదుపాయాలు అందిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం భీమ్గల్, బడా భీమ్గల్, చెంగల్, ముచ్కూర్, బాబాపూర్, గొన్గొప్పల గ్రామాల నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గంగా జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంత వీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది. వందలాది మంది భక్తులు విచిత్ర వేషధారణతో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చీరాల మండలం జాంద్రపేట హైస్కూల్ నుండి చీరాల పట్టణంలో ఉన్న ప్రగడ కొండయ్య విగ్రహం వరకు సంఘీభావం పాదయాత్ర నిర్వహించారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబు పెందుర్తిలో పర్యటించనున్నారు. పర్యటనలో సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై పెందుర్తిలో టీడీపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ నేత కళా వెంకట్రావు హాజరయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శృంగేరి మఠంలో గ్యాస్ లీక్ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. శృంగేరి మఠం వంటశాలలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అవడంతో సిబ్బంది అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సెయిల్ తరహాలో వేతన సవరణ చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనాన్ని ముట్టడించారు. భారీగా ఉద్యోగ కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 11 ఏళ్లుగా జీతాలు పెరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.